హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ప్రారంభమైంది. మరి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా భారీ శుభవార్తను అయితే చెప్పబోతున్నారు. మరి జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడైతే ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయిపోయాయో అక్కడ మనకు ఈ యొక్క డబుల్ ఇండ్లను పంపిణీ చేయడానికి ఆమోదం అయితే తెలుపుతున్నారు. మరి ఎక్కడ జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ ఇళ్లను మంజూరు చేస్తారు, మరి ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత పనులు ఎప్పటి నుంచి మొదలవుతాయి, రెండో విడత ఇండ్లను ఎప్పటి నుంచి మంజూరు చేస్తారనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఈ వీడియోలో చాలా క్లారిటీగా సమాచారం తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరిలో ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మనకు దాదాపు 3 కేటగిరీలను చేశారు, L1, L2, L3 అని చెప్పేసి. మరి ఈ 3 కేటగిరీల్లో కూడా మనకు ఎక్కువగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కొద్దిసేపటి క్రితమే మనకు ఈ యొక్క కేబినెట్ మీటింగ్ అనేది ప్రారంభమైంది. ఇందులో అయినా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మనకు ఈ నెలలోనే పంపిణీ చేసేందుకు అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి ఈ నెల 10వ తారీఖు నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ ఇండ్లను పంపిణీ చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. మరి ముఖ్యంగా ఎవరైతే జీహెచ్ఎంసీ పరిధిలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం చూస్తున్నారో వారికి ఇళ్ళనైతే పంపిణీ చేయబోతున్నట్టు సిద్ధంగా ఉండి అర్హత ప్రకారం మీకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే జమ కాబోతున్నాయి. ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకుని దాని ప్రకారం ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనే వీడియో కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 10వ తేదీ నుంచి పంపిణీ అవుతాయి, మీకు వస్తుందా రాదా అని చెప్పేసి, డబుల్ ఇల్లు వస్తుందా రాదా అని ఒకసారి మీరు మీ ఫోన్ ద్వారా చెక్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. దాని ప్రకారం మీరు కనుక చేసుకున్నట్లయితే మీకు యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి పూర్తి సమాచారం అయితే మీకు అందిస్తూ ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.